ఈ ప్రజలే. ఎందుకు అంటే లేఖనంలో రాయబడ్డ సత్యము రోమపత్రిక 3:2 దేవోక్తులు యూదుల పరము చేయబడి ఉన్నాయి. వాగ్దానం వారికే, నిరీక్షణ వారికే. వారు దేవుడు కలిగినటువంటి ప్రజలు, వారు నిర్దేవులు. కానీ భక్తుడు పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఆయన అంటే క్రీస్తు వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. సంఘము దేవుని యొక్క నూతన సృష్టి అని 2:10 రాయబడింది. ఒక కళాఖండము. దేవుడు మనందరినీ ఒక పద్యంలాగా తయారు చేశాడు పాడుకోవడానికి. మనకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్ని వారికే, మొత్తం వారికే. మనవరం అంటే యూదులు ఇలాగనే చెప్పారు. యెరూషలేము దేవాలయంలో మనందరికీ తెలుసు, ఆ దేవాలయంలో కొన్ని విభాగాలు, అంటే స్త్రీలు ఒకవైపు, లేక అల్లులు ఒకవైపు, యాజకులు ఒకవైపు. కానీ ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చుంటున్నామంటే క్రీస్తులో మనమందరం ఒక నూతన సృష్టిగా 2:10 భక్తులు తెలియజేస్తున్నారు. మరియు వాటి ఎందుకు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. His work, the church is His work. The church is His new creation. నీవు నేను ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము. ఎందుకు అంటే ఆ యెరూషలేము దేవాలయంలో అక్కడ మనకు ప్రవేశము సపరేట్ గా, ఏకాంతంగా, అనగా వేరుగా ఉన్నది. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి మనం వేగంగా ముందుకు వెళ్ళిపోతాం. 2:10 ఆయన ద్వారానే, అనగా ఆయన చూడాలి ఎవరు? ఎస్, ఇక్కడ త్రిత్వం కనిపిస్తుంది చూడండి. ఆయన ద్వారానే మనం ఉభయములను, అనగా ఉభయులు అంటే ఎవరు? యూదులు, అన్యజనులు. యూదులు, అన్యజనులు. అన్యజనులకు నిరీక్షణ లేదు, అన్యజనులకు దేవుడు లేడు, అన్యజనులకు వాగ్దానం లేదు, అన్యజనులకు లేఖనం లేదు. ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా మనం ఉభయులను, అంటే యూదులను, అన్యులను ఒక్క ఆత్మయందు, అనగా పరిశుద్ధాత్మయందు ఆ తండ్రి సన్నిధికి. ఎంత గొప్ప దేవుడు! చెప్పండి కూడా దేవుడు భయపరచండి. యేసు